అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మనం నేర్చుకోబోయే టాపిక్ ఏందంటే లింకర్స్. మీరు చూస్తే ఫిఫ్త్ క్లాస్ టెక్స్ట్ బుక్ ఏదైతే ఉందో అందులో పేజ్ నెంబర్ 108లో ఈ లింకర్స్ గురించి ఇవ్వడం జరిగింది. కొత్తగా వచ్చిన 5వ తరగతి టెక్స్ట్ బుక్‌లో. చూడండి ఈ లింకర్స్ అనేది మనకి ప్రెజెంట్ ఉన్న 9థ్, 10థ్ క్లాస్ ఆ టెక్స్ట్ బుక్స్‌లో ఉందండి. అలాంటిది తీసుకొచ్చి ఫిఫ్త్‌కి ఉంచారు. ఓకే. ఫిఫ్త్ క్లాస్‌లో ఇచ్చారనమాట. అదే స్టాండర్డ్స్ పెంచడం అంటే. ఓకే. ఇప్పుడు ఏంటి అసలు లింకర్ అంటే సింపుల్ అండి. లింక్ అంటే ఏంది? బంధం. అంటే ఇద్దరి మధ్య మామూలుగా చెప్పుకోవాలంటే బంధం అంటారు గదా! సంబంధం అంటారు గదా! సంబంధం కలుపుకున్నామండి. ఇట్లాంటివన్న. లింక్ అనేది కూడా అంతే. ఇప్పుడు బంగారపు గొలుసు ఉంటుంది. లింకులుగా ఉంటుంది. అట్లానే పెద్ద చైన్ ఉంటుంది. ఇనప గొలుసు ఉంటుంది. ఎట్లా ఉంటుంది? లింకులుగా ఉంటుంది. అట్లానే ఈ లింకర్ అంటే ఏందంటే, లింక్ నుంచి వచ్చిందే లింకర్. ఈ లింకర్ ఏం చేస్తుంది అంటే, ఒక 2 సెంటెన్స్‌ని కలుపుతుంది. రెండిటి మధ్య సంబంధం ఉండేటట్టు చేస్తుందనమాట. ఎలా చేస్తుందో అసలు ఈ లింకర్ ఏందో చూద్దాం. ఏ స్మాల్ స్పేస్ విత్ యాన్ ఈవెన్ సర్ఫేస్ ఈజ్ జస్ట్ ఇనఫ్ టు ప్లే ద గేమ్. కొంచెం స్థలం ఉంటే చాలబ్బా ఆడుకోవచ్చు. దేర్‌ఫోర్ ద గేమ్ కెన్ బి ప్లేడ్ ఈజీలీ ఎవ్రీవేర్. ఇదేందంటే చిన్న స్థలం ఉంటే ఆడుకోవచ్చు. కాబట్టి ఏం చేయొచ్చు? ఎక్కడైనా ఆడేసుకోవచ్చు దీనికి. ఓకేనా? ఈ ఆట ఆడడానికి చాలా చిన్న స్పేస్ సరిపోతుంది. కాబట్టి ఎక్కడైనా ఆడుకోవచ్చు. ఇది ఈ సెంటెన్స్ యొక్క అర్థం. ద దేర్‌ఫోర్ ద గేమ్ కెన్ బి ప్లేడ్ ఈజీలీ ఎవ్రీవేర్. ఈ సెంటెన్స్‌కి మధ్య లింకర్ ఏంటంటే దేర్‌ఫోర్ కావున అనేది లింకర్ అయిందన్నమాట. అంటే వి యూజ్ సమ్ వర్డ్స్ ఆర్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ టు కనెక్ట్ వన్ సెంటెన్స్ ఆర్ ఐడియా విత్ అనదర్. ఒక సెంటెన్స్‌కి ఇంకో సెంటెన్స్‌కి మధ్య బంధం లేకపోతే ఒక ఐడియాకి ఇంకో ఐడియాకి మధ్య సంబంధం. ఈ విధంగా కలిపే కొన్ని పదాలుంటాయి. వాటినే లింకర్స్ అంటారు. ద అండర్‌లైన్డ్ వర్డ్ పెర్ఫార్మ్స్ సమ్ ఫంక్షన్స్. అది ఏం ఉట్టిగా ఏదో ఉత్ప్రేరకంలాగా ఏమి కనబడకుండా ఏమి ఉండదనమాట. కనబడుతూ ఉంటుంది. దానికి కొన్ని విధులుంటాయి. అలాంటి వాటినే లింకర్ అంటారు. కొన్ని ఉదాహరణలు ఫంక్షన్స్ అన్నారు గదా! ఫంక్షన్ అంటే మనం చేసుకునే ఫంక్షన్ కాదనమాట. ఫంక్షన్ అంటే విధులు అని అర్థం. ఎలాంటి విధుల్ని ఈ లింకర్స్ అనేవి అదే ఎట్లాంటి లింకర్స్‌ని ఉపయోగించి ఎలాంటి విధుల్ని చేయిస్తారో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, సచ్ యాస్ అనే లింకర్స్‌ని ఉపయోగించి ఎగ్జాంపుల్ అని చెప్పడానికి వాడుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకు సచ్ యాస్ ఈ విధంగా, ఇలా, ఇవి ఉదాహరణకే వాడతారనమాట ఎగ్జాంపుల్. ఇవి అడుగుతారు ఎగ్జాంపుల్స్. ఫర్ ఎగ్జాంపుల్ లేదా సచ్ యాస్ అనేది దేనికి వాడతారు? ఎగ్జాంపుల్ ఇయడానికా, సిమిలారిటీగా, డిఫరెన్స్‌గా, టైమ్‌కా, అడిషన్‌కా ఈ విధంగా. తర్వాత ఇన్ ద సేమ్ వే, సిమిలర్‌లీ అనే లింకర్స్‌ని సిమిలారిటీ పోలికని చెప్పడానికి వాడతారు. అట్లానే బట్, ఆల్‌దో కానీ, అయినప్పటికీ అనేది తేడా చూపించడానికి బట్, ఆల్‌దో అనే లింకర్స్‌ని తేడా చూపించడానికి వాడతారు. అట్లానే అట్ ద సేమ్ టైమ్, ఆఫ్టర్ దట్ అనే లింకర్స్‌ని టైమ్‌ని తెలియజేయడానికి వాడుకుంటారు. అలానే అండ్ మరియు యాస్ వెల్ యాస్ అదే విధంగా అవి కూడా కలిపేసి ఈ 2 అదే లింకర్స్ అండ్ యాస్ వెల్ యాస్ అనేది అడిషన్ అంటే కలపడం అన్నమాట. అండ్ అనేది కలిపేస్తుంది. యాస్ వెల్ యాస్ కూడా కలిపేస్తుంది. ఈ విధంగా ఇలాంటి లింకర్స్ చాలానే ఉంటాయి. మీకు కావాలంటే 10థ్ క్లాస్‌లో ఉంటుంది. లేకపోతే సింపుల్‌గా పీసీవీ ఇంగ్లీష్ లింకర్స్ అని యూట్యూబ్‌లో సెర్చ్ చేయండి. మీకు 10థ్ క్లాస్‌ది ఆ యొక్క వీడియో వస్తుంది. జాగ్రత్తగా చూసేయండి. అందులో చాలా లింకర్స్ అనేవి ఉంటాయి. ఇందులో కొద్ది మోతాదులో ఇవ్వడం అనేది జరిగింది. అంటే పిల్లవాడికి ఫిఫ్త్ క్లాస్ పిల్లవాడు ఎంతైతే నేర్చుకోగలుగుతాడో ఆ విధంగా మాత్రమే ఇక్కడ ఇవ్వబడింది. మీరు 10థ్ స్థాయి గనక నేర్చుకోవాలి అనుకుంటే మాత్రం పీసీవీ ఇంగ్లీష్ లింకర్స్ అని టైప్ చేస్తే మీకు వీడియో వస్తుంది 10థ్ క్లాస్‌ది. అది మీరు చెక్ చేయండి. ఇక కొన్ని ఎక్సర్సైజెస్ ఇవ్వడం జరిగిందండి. వాటిని కూడా మనం చూద్దాం. ఇన్ దిస్ గార్డెన్ యూ విల్ సీ మెనీ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ డాష్ రోజ్ అండ్ జాస్మిన్. ఇది ఎగ్జాంపుల్ ఇవ్వడానికి అనమాట. ఈ ఈ గార్డెన్‌లో ఈ ఉద్యానవనంలో చాలా పూలున్నాయి. ఉదాహరణకు ఇలాంటివి ఉంటాయి అని చెప్పడానికి రోజ్ అండ్ జాస్మిన్ అనేది ఇచ్చారు ఎగ్జాంపుల్ అనమాట. ఇట్స్ లౌడ్ అండ్ క్రౌడెడ్. ఐ లవ్ కన్సర్ట్స్. జనరల్‌గా ఈ కొన్ని బయట పెద్ద పెద్ద డీజే బాక్సులు పెట్టేసి కన్సర్ట్స్ పెడుతూ ఉంటారు.
చాలా అల్లరితో కూడి ఉంటుంది. అసలు మనం వెళ్తే గుండె దబా దబా కొట్టుకుంటూ ఉంటుంది. అయినప్పటికీ కూడా అలాంటివి అంటే నాకు ఇష్టం అని చెప్పడం జరుగుతుంది. ఆల్దో అంత గందరగోళంగా ఉన్న జనాలున్నా నాకు అవంటే ఇష్టం. ఆల్దో అంటే డిఫరెన్స్ అన్నమాట. డిఫరెన్స్ చెప్పడానికి. The leaves of the tamarind can also be cooked and eaten dash as spinach. ఇప్పుడు the leaves of the tamarind can also be cooked కా తర్వాత ఈడి వస్తే పలకాలి కుక్డ్ అండ్ ఈటెన్ డాష్ యాజ్ స్పినిచ్. ఇక్కడ మనం చూసుకుంటే టామరిన్ అంటేనేమో మన చింతాకు, చింత చెట్టు ఉంటుంది. దాని ఆకులు అనేవి ఎట్లా బచ్చలి కూర, స్పినిచ్ బచ్చలి కూర ఎలా అయితే వండుతారో అట్లానే వాటిని కూడా వండొచ్చు, తినొచ్చు అని చెప్తారు. ఇన్ ద సేమ్ వే అంటే సిమిలారిటీ చెప్తున్నారు. దేనికి చింతాకు అండ్ బచ్చలి ఆకు లేదా బచ్చలి సంబంధించిన ఆకులు ఉంటాయి. అవి కూడా మన గోంగూర ఎట్లా ఉంటాయి, కొంచెం పెద్ద ఆకులు వస్తాయి స్పినిచ్కి. చింతాకు కూడా అట్లానే చేయొచ్చు. సిమిలారిటీ చెప్తున్నారనమాట. ఇన్ ద సేమ్ వే అనేది వస్తుంది. ఇన్ ద సేమ్ వే యాజ్ స్పినిచ్. షీ ఈట్స్ యాపిల్స్ డాష్ ఆరెంజెస్ యాజ్ వెల్ యాజ్ ఎడిషన్ చేస్తున్నారంట. అంటే యాపిల్స్ అండ్ ఆరెంజెస్ ఆమె తింటుంది. షీ ఈట్స్ యాపిల్స్ డాష్ ఆరెంజెస్ యాజ్ వెల్ యాజ్. సార్ ఇక్కడ యాజ్ వెల్ యాజ్ ఎందుకు రావాలి, ఎండ్ ఎందుకు రాకూడదు అంటే యాక్చువల్గా ఈ ఎక్సర్సైజ్లో మనకి ఏం చేశారంటే అండి, పైన ఈ ఇచ్చారు అంటే మ్యాచింగ్ టైప్ ఇచ్చారు కాబట్టి మనం వాటినే వాడాలి. యాక్చువల్గా ఎండ్ వాడుకోవచ్చు ఇక్కడ, ఎందుకని ఎడిషన్కి ఎండ్ వాడుకోవచ్చు యాజ్ వెల్ యాజ్ ఆడుకోవచ్చు. కానీ ఇక్కడ మనకి ఇచ్చిన వాటిలో ఎండ్ అనేది ఇవ్వలేదు కాబట్టి మనం ఏం చేసాం, యాజ్ వెల్ యాజ్ అనేది వాడాం. ఎందుకు వాడాం, ఎడిషన్ యాపిల్సే కాదు ఆరెంజెస్ కూడా తింటుంది. ఓకే, వీఆర్ యూజింగ్ అప్ అవర్ ఇది టైపోగ్రాఫికల్ మిస్టేక్, న్యాచురల్ రిసోర్సెస్ అండ్ పొల్యూటింగ్ అవర్ ఎన్విరాన్మెంట్ విత్ డేంజరస్ కెమికల్స్ అట్ ద సేమ్ టైం. అంటే టైం రిఫరెన్స్ అనమాట. అంటే టైం గురించి ఈ లింకర్ అనేది టైం గురించి తెలియజేస్తుంది. అట్ ద సేమ్ టైం అంటే మనం న్యాచురల్ రిసోర్సెస్ని ఎట్లా పడితే అట్లా వాడేస్తున్నాం, అట్ ద సేమ్ టైం కెమికల్స్ని కూడా మనం పర్యావరణంలోకి ఎక్కువగా వదిలేస్తున్నాం అనమాట. ఇక్కడ మనకి ఒక యాక్టివిటీ అనేది ఇవ్వడం జరిగిందండి. ఐడెంటిఫై అండ్ అండర్లైన్ ద లింకర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అండర్లైన్ చేయండి. అట్లానే అవి ఏదైతే ఫంక్షన్స్ని ఏవైతే విధుల్ని నిర్వర్తిస్తున్నాయో ఆ విధుల్ని తెలపండి అన్నారు. సరే మనం చూద్దాం. మొదటి సెంటెన్స్, ద స్టూడెంట్స్ వర్ ఆస్క్డ్ టు డ్రెస్ సిమిలర్లీ ఫర్ ద స్పోర్ట్స్ డే. ఒకే రకంగా డ్రెస్ వేసుకోమన్నారు. సిమిలర్లీ అనే లింకర్ని వాడారు సిమిలారిటీ కోసం, అంటే పోలిక, ఒకే రకమైన పోలిక ఉండాలని ఒకే రకమైన డ్రెస్ని వేసుకుని రమ్మని. 10 seconds ఆఫ్టర్ దాట్ ఐ వాజ్ హ్యాపీలీ బౌన్సింగ్ అప్ అండ్ డౌన్. ఆఫ్టర్ దాట్ అంటే ఆ తర్వాత 10 seconds ఆఫ్టర్ దాట్ తర్వాత ఏం చేశారు, నేను చాలా ఆనందం వేసి ఎగురుతున్నాను. ఇదేం తెలియజేస్తుంది అంటే టైమ్ ఫంక్షన్ని తెలియజేస్తుంది. సమయం కదా, ఆఫ్టర్ దాట్, బిఫోర్, ఇవన్నీ కూడా సమయానికి సంబంధించినవి అనమాట. తర్వాత ఇక్కడ మనం చూసుకుంటే హీస్ ఫాండ్ ఆఫ్ లెర్నింగ్ కరాటే బట్ హిస్ ఫాదర్ డిడ్ నాట్ ఎంకరేజ్ హిమ్. అతనికి కరాటే నేర్చుకోవడం అంటే చాలా ఇష్టం. చూడండి, ఎప్పుడైనా ఫాండ్ వచ్చిన తర్వాత ఆఫ్ వస్తుంది, అది గమనించండి. బట్ కానీ వాళ్ళ నాన్నగారు ఒప్పుకోలేదు, ఎంకరేజ్ చేయలేదు. అంటే ఏంది, కాంట్రాస్ట్, డిఫరెన్స్ అనమాట. కాంట్రాస్ట్ అనే డిఫరెన్స్ మనకి ఇక్కడ కనబడుతుంది. ఇక్కడ మీరు డిఫరెన్స్ అని కూడా రాసుకోవచ్చండి. హీస్ ఫాండ్ ఆఫ్ లెర్నింగ్ కరాటే బట్ అనేది ఇక్కడ ఏం రాసుకోవచ్చు, డిఫరెన్స్ కూడా రాసుకోవచ్చు. కాబట్టి దాని గురించి వరి అవ్వద్దు. షీ లైక్స్ టు ప్లే ఫుట్బాల్ అండ్ అనేది ఎప్పుడు వస్తుంది, అండ్ యాజ్ వెల్ యాజ్ ఎడిషన్ని తెలియజేస్తాయి మరియు అని చెప్పడానికి. దెర్ ఆర్ సో మెనీ టీమ్ స్పోర్ట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇవ్వడానికి, ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ అనమాట. ఎగ్జాంపుల్లో ఇంకోటి ఉంది సచ్ యాజ్, ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్ని తెలియజేస్తాయి, ఉదాహరణకి అని చెప్పడానికి. ఇవన్నీ లింకర్స్ అనేవి ఇంకా ఫర్దర్గా నేర్చుకోవాలంటే 10th లోది కూడా నేర్చుకోవడానికి ప్రయత్నించండి.